హలో మామ నమస్తే మీకోసం మంచి వీడియో తీసుకొచ్చాను మీరు మూడ్ ఆఫ్ గా ఉన్నారా అయితే ఈ వీడియో చూడండి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు A few moments later రాత్రిపూట మగాళ్ళు లుంగీలు ఆడాలు నైటీలు ఎందుకు వేస్తారో తెలుసా? ఎందుకంటే అందులో వేసుకోవడానికి చాలా కంఫర్ట్ గా ఉంటుంది కదా. మరి నువ్వు వస్తావంటే చెప్పు లింగి కట్టుకొని వస్తా. మా బావ అడిగాడు ఈ రోజు ఏ యాంగిల్లో వేయాలి అని. నేనేం చెప్పా అంటే నీకు మూడొస్తే అన్ని యాంగిల్స్ లో కూడా వేస్తావు కదా అని. నిన్ను చూస్తే నాకు భలే మూడొస్తే అన్ని యాంగిల్లో వేస్తానే మరదల. నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ నన్ను మర్చిపోయావా అని అడిగాడు. నేను ఒకటే అన్నా, తొడబంధం 90 ఏళ్ళు ఉంటుంది. నా బంధం పెట్టుకో సూపర్ గా ఉంటది. ఎదురింట్లో ఒక ఆంటీని మీ కాలంలో డేటింగ్లు ఉన్నాయా అని అడిగితే మా కాలంలో డేటింగ్ లేవమ్మా, ఓన్లీ బ్యాటింగ్ లే అని చెప్పింది. మరి నీకు బ్యాటింగ్ ఎలా ఉంది? వాడందగాడే కావచ్చు, నాకంటే అందగాడా? నేను మంచి బట్టలే వేసుకుంటారా, కానీ రెండు దాక్కో ఎప్పుడు బయటకు వస్తా అంటాయి. ఆ రెండు నా కోసమే బయటకు వస్తాను అంటున్నాయి, ఎందుకంటే నాకు చేతులు ఖాళీగా ఉన్నాయి అందుకు. అబ్బాయిలు లవర్ తో కష్టపడితే అలుపు వస్తుంది, పెళ్ళంతో కష్టపడితే కడుపు వస్తుంది, ఒళ్ళొంచి కష్టపడితే నెల అయ్యేసరికి జీతం వస్తుంది. అప్పుడు నీ జీవితం ఒక దారికి వస్తుంది. ఇవన్నీ ఇవ్వలేని సుఖం నీకు శాలరీ వస్తుంది చూడు, అప్పుడు వస్తుంది అబ్బాయిలు అసలైన సుఖం. నీతో కష్టపడిన కడుపు వస్తుంది, నిన్నేస్తే కడుపు రాదా ఏంటి? ఏం ఫీల్ ఉండదు మామయ్య. పని అవ్వక ముందు లావుగా పెద్దగా ఉంటుంది, ఆ పని అయ్యాక చిన్నగా సన్నగా అయిపోతుంది. ఏంటది? నువ్వు వస్తే చూస్తే గాని ఏమిటో తెలిసిద్ది. అరే అబ్బాయిలు ఇన్స్టాగ్రామ్ అంతా కెలికేసి దొరికిన ప్రతి అమ్మాయికి డిఎం చేయకండి రా, చూడడానికి బాగోలేదు. నిజం మాట్లాడితే అందరికి కోపం వచ్చేస్తుంది. నువ్వు జాకెట్ విప్పు, పాలు తాగుతా. భర్తకి బాధ వచ్చినప్పుడు ఓదార్చే భార్య ఉంటే ఏ మొగుడు బార్లు ఎత్తుకుంటూ వెళ్ళడు. 20 ఏళ్లు భరించే తల్లిదండ్రుల కంటే 80 ఏళ్లు భరించే భర్త గొప్పోడు. నాకు భార్య లేదు, నువ్వు వచ్చి ఓ ద్రాసు. అడిగావు కదా, దొండకాయ బెండకాయ నువ్వు నా గుండెకాయ ఏం సినిమాలో ఉందో చెప్పు చూద్దాం. నాకు తెలీదు, మీకు తెలుసా? కింద కామెంట్ చేయండి. మరి సుల్లికాయ సినిమాలో ఉంది. ఒకసారి నా బాయ్ ఫ్రెండ్ రూమ్ కి వెళ్ళినప్పుడు నాకు మిల్క్ షేక్ చేసి ఇవ్వరా అంటే, మిల్క్ షేక్ ఏం బాగుంటది డియర్, నా బనానా షేక్ ఇస్తా అని. ఆయన నన్ను రూమ్ కి తీసుకెళ్లి అతని బనానా షేక్ ఇచ్చాడు. నా జీవితంలో మొదటిసారి బనానా షేక్ టేస్ట్ చేశాను, ఎంత రుచిగా ఉందో ఇప్పటికీ మర్చిపోలేను. అరటి పండు వైట్ గా ఉందా లేదు బ్లాక్ గా ఉందా, అది తినేటప్పుడు బాగా రుచిగా ఉందా? నా హస్బెండ్ బర్త్డేకి ఏం గిఫ్ట్ కావాలి అని అడిగాడు. నేను ఒక నైట్ నా ఎక్స్ తో స్పెండ్ చేయొచ్చా అని అడిగా. ఆమె మొగుడు రిటర్న్ అయ్యే దింగించుకోవడానికా? సరే, నా మొహం మీద ఒక మొటిమ వచ్చిందని ఒక క్రీమ్ రాసా. అప్పుడు నా మొహం మీద మసాజ్ చేసినప్పుడు అది ఇంకొక మొటిమని తీసుకొచ్చింది. నీ పూకు మీద వచ్చిందా? వింటర్ పైకుంటాయి, సమ్మర్ లో కిందకుంటాయి. ఏంటో తెలిస్తే మీరు కింద కామెంట్ చేయండి. పిచ్చకాయలు. బ్లౌజ్ లో బంతులున్నాయి, నువ్వు బ్యాటింగ్ చేయడానికి అవే సరిపోతాయేమో కదా. మరి నీతో చేయనా బ్యాటింగ్? Like and subscribe.